రాకడకు కూడా సూచనగా ఉంది. దాదాపు మనం ఆయన యొక్క రాకడ సమయంలోనే ఉంటున్నాం. కాకపోతే ఏ సమయం అనేది యేసయ్య మనకు తెలియలేదు, చెప్పలేదు కనుక మనం సిద్ధపడి ఉండాలని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో మన యొక్క జీవితము చాలా కొద్దిగా ఉంటుంది. ఈ లోకంలో మనకు కొద్ది రోజులు మాత్రమే అవి లెక్కించబడ్డాయి. కనుకనే ఆ లెక్కకు తగ్గట్టుగా మనం జీవించాలి. మన సంఘము బహు ఆత్మీయంగా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరినన్నా దైవ సన్నిధికి తీసుకొని రావాలనే భారంతో జీవించాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కేవలం నేను ఒక్కడనే చర్చికి వెళ్ళి అలా చూసి వస్తానని కాదు, నాతో పాటు ఒక్కరినైనా పరలోకం వరకు నువ్వు తీసుకొని పోవాలి. కానీ అది నీ బాధ్యత, నీ యొక్క కెపాసిటీలో లేదు. నీవు కేవలం గుడ్ న్యూస్ని అందించగలవు. ఆ తర్వాత అంతా కూడా యేసయ్య చూసుకుంటాడు. ఆయనే పరలోకానికి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మనము పరలోకం గురించిన ఆలోచనతో మనం జీవించాలి. మనం ఒక్కడమే వెళ్ళడం కాదు, మనతో పాటు అనేకులను నడిపించాలి. మన జీవితం ద్వారా నడిపించాలి. మన ప్రవర్తన ద్వారా, మన యొక్క వే ఆఫ్ లైఫ్ ద్వారా జీవించాలి. అంతేగాని సంఘానికి ఒక అటెండెన్స్ కోసంగా వెళ్ళడం కాదు. ఉజ్జీవించబడాలి. ఆ ఉజ్జీవం బయటికి కూడా తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ మై మెసేజ్. ఈరోజు మన యొక్క ధ్యానాంశానికి మరి ప్రతి ఆదివారము మనం మత్తయి సువార్త ధ్యానిస్తూ ఉన్నాం కొన్ని వారాలుగా. 19వ అధ్యాయం చివరికి వచ్చాము. చివరి భాగానికి ఈరోజు మనం వచ్చున్నాం. చాప్టర్ 19 verses 27 to 30. మనందరూ లేచి నిలబడదాం. 4 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవము స్వతంత్రించుకును. చివరి వచ్చి మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ప్రార్థన చేసుకుందాం. అనేకులు మరి మొదట ఉజ్జీవంలో ఉంటారు, చివర పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. నిత్య జీవం గురించిన మాటలు కొన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రభువా నాతో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. జీవం ఇచ్చే యేసయ్య ఆయన మనతో మాట్లాడాలి. ప్రభువు మనతో మాట్లాడితే మనం బ్రతుకుతాం. అనేకమైన మనుషులు మాటల కంటే కూడా ప్రభువు మనం ఒక్క మాట మాట్లాడితే అది మనకు జీవాన్ని ఇస్తుంది. ఈరోజు మన యొక్క జీవితాల్లో ఎవరి మాటలు మనం వింటున్నామో, కానీ యేసయ్య మాట ఒక్కటైతే చాలు. ప్రభువా నీకు పూర్తిగా నేను సమర్పించుకుంటాను. ఈరోజు యేసయ్యని చాలామంది ఇష్టపడుతున్నారు. వాళ్ళలో మనమందరం కూడా వ్యక్తులుగా ఉండొచ్చు. కానీ పేతురుని అడుగుతున్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు పైకే చెప్తున్నాడు, నిజంగానే ప్రేమిస్తాను ప్రభువా, నేను నిజంగానే ప్రేమిస్తాను ప్రభువా అంటున్నాడు. కానీ ఆయన పడి లేచిన తర్వాత అప్పుడు కానీ సమాధానం చెప్పలేదు. ప్రభువా సమస్తం నీకు తెలుసు నాయన, ఆయన పైకి నేను చెప్తున్నాను కానీ అంతరాళంలో ఎరిగిన దేవుడు లేవు కనుక, కాబట్టి పూర్తిగా ఆయనకి తెలుసు అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమిస్తున్నాం కానీ మన చేతలలో, మన తలంపులలో, మన యొక్క పని యొక్క స్థలాలలో మనం నిజంగా ప్రేమిస్తున్నట్టుగా జీవిస్తున్నామా లేకపోతే నటిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా నీకు నేను సమస్తాన్ని ఇస్తాను, నాలో ఏది కూడా రిజర్వ్ చేసుకున్నాయా సమస్తాన్ని. ఎందుకంటే యేసయ్య మనల్ని సమస్తాన్ని కడిగాడు. ప్రాణ, ఆత్మ, శరీరాల్ని ఆయన తన వెలపెట్టి
తన యొక్క రక్తంతో మనలందరినీ కడిగి ఉన్నాడు. మనం కూడా ఆయనకి వీ హ్యావ్ టు సరెండర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. అందరూ చెప్పు. సమస్తము నీకు అర్పించుకుంటున్నాం. మీరు మా కొరకై సిలువలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేరు. కాబట్టి పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాం. ఆ సర్వ ఆస్తి, నా యొక్క ప్రాణము, నా ఆత్మ, నా శరీరము అన్నీ కూడా మీకు సంబంధించినటివి. నాకంటూ ఈ లోకాన ఏదీ లేదు ప్రభువా. ఏదైనా ఉంటే అది నీవిచ్చింది కనుక
మరలా నీ చేతికి మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మేము కొంత ఇచ్చి కొంత మాది అనిపించుకునే దానికి లోకంలో మేము లేమని మరొకసారి తెలుసుకోవడానికి కృప దయచేయండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, బలపరిచి నడిపించండి. మీకు పూర్తిగా మమ్మల్ని సమర్పించుకుంటూ ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము. గత వారంలో మనము ధ్యానించిన అంశాన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాము. అక్కడ ఒక యవనస్తుడైన ఒక రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి? మంచి కార్యాలు చేస్తే నిత్య జీవం వస్తుందని చెప్పి తలంచాడు అతను. మనం కూడా చాలాసార్లు మంచి పనులు మాత్రమే చేస్తే సరిపోతుంది అనుకుంటాం, కానీ మంచి పనులు సరిపోదు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మంచి పనుల గురించి ఎందుకు నన్ను అడుగుతున్నావు? నీకు అన్నీ తెలుసు కదా అంటే, మరి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆజ్ఞల గురించి చెప్పాడు. అయితే ఆ యవనస్తుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నా, ఇక నాకేం లోటు అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అయితే నీవు పరిపూర్ణుడు కావాలంటే నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించుము అన్నదానికి ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయినని మనం లాస్ట్ వీక్ మనం ధ్యానించాం. అవును, చాలామందివి యేసయ్య అంటే ఇష్టమే, కానీ పూర్తిగా ఇవ్వడానికి మనకి ఇష్టం ఉండదు, పూర్తిగా లోపడడానికి కూడా ఇష్టం ఉండదు. అలా ఉంటే ఈ పాటికి ఎప్పుడో క్రైస్తవ కంట్రీగా మారిపోయింది. ఎప్పుడు ఇండియా ఇంతకాలం పట్టదు. మరి ఇంత విగ్రహారాధన ఉన్నప్పటికీ కూడా డీప్ ఇన్సైడ్ దేర్ హార్ట్ దే హావ్ గాట్ డిజైర్ ఫర్ గాడ్. దేవునికి ఒక ఆశ ఉంది వాళ్ళకి. విగ్రహాలను పూజించినా ఏ విధంగా చేసినా మన కంట్రీలో వాళ్ళకి ఒక ఆశ అయితే ఉంది, దేవుడిని ఆరాధించాలని. దేవుడు తెలియకపోవచ్చు, అందువల్ల విగ్రహాలకు ఆరాధిస్తున్నారు. బట్ మనము జీవాధిపతి లేకపోతే యేసయ్యని రక్షకుడిని తెలుసుకున్న తర్వాత కూడా మన యొక్క లైఫ్ స్టైల్స్ మారడం లేదు, పూర్తిగా సరెండర్ కావడం లేదు. దట్స్ వేర్ దిస్ క్రిస్టియానిటీ ఈస్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ టర్మ్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క మాటలు మనం స్పష్టంగా తెలుసుకుంటే మనం కూడా డివేట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యవనస్తుడి యొక్క జీవితాన్ని మనం కూడా అప్లై చేసుకుంటే, ఒకవేళ బాగా రిచ్ మ్యాన్ అయిపోతే నువ్వు కూడా అలాగే అంటావు, ఇంత ఆస్తి పెట్టుకొని మరలా ఎక్కడెక్కడ పోయి మనం చేయడం ఎందుకు, దాంతోనే బతికేస్తే చక్కని జీవితం జీవించవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇతను మంచి ఆస్తిపరుడు కాబట్టి మిగుల వ్యసనపడి వెళ్ళిపోయాడంట. అది చూస్తూ ఉన్నారు శిష్యులు పక్కనే ఉండి. పేతురుతో పాటుగా 12 మంది శిష్యులు అది గమనిస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ఇదంతా చూసిన తర్వాత మరి యేసు ప్రభు ఇంకొక మాట అన్నాడు, ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుట ధనవంతుడికి దుర్లభము, ఎందుకంటే అతని ఆస్తి మీదనే నమ్మకం ఉంచుకుంటాడు. ఇట్స్ మై మనీ విచ్ సేవ్స్ మీ అనేది ఆయనకి ఉద్దేశం. కనుక మరి ఆయనకంటే కూడా సూది బెచ్చంలో మరి వంటి వెళ్ళుట సులభము అని చెప్పినప్పుడు ఇదంతా చూస్తున్న శిష్యులు ఈ మాట విని, అలాగైతే ఎవరు రక్షణ పొందగలడు అని అన్నప్పుడు యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం. దేవుడు సాధ్యపరుస్తున్నాడు కాబట్టి మనము పరలోకానికి వెళుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కూడా ఈ లోకంలో మరి ఆన్ దేర్ ఓన్, లేకపోతే వాళ్ళ యొక్క జ్ఞానం కానీ మంచితనం కానీ దానివల్ల పరలోకానికి వెళ్ళరు. కారణం ఏంటంటే మనం ఆ యొక్క పాపంలో జీవిస్తూ ఉన్నాం. పాపంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అసాధ్యం. కాబట్టి దేవుడే ఆయన కృప చేత మంచితనం చేత ఆయన దిగి వచ్చి మన కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గాన్ని మనం తీసుకుంటున్నాం, అందరం చేతులు లేపుతున్నాం, అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం, బాప్తిసాల కాడ దగ్గర కూడా వస్తున్నాం, కొన్ని
మాటలు చాలా స్పష్టంగా పలుకుతున్నాం. ఎంతకాలం నువ్వు యేసయ్య కోసం జీవిస్తావంటే జీవితాంతం అని చెప్తున్నావు. కానీ నిజంగా జీవిస్తున్నామా అంటే ఎందుకు జీవించడం లేదు అంటారేమో. జీవిస్తున్నాం, కానీ మన రిజర్వేషన్స్తో పాటు జీవిస్తున్నాం. పూర్తిగా నీకేనయ్యా, పూర్తిగా నీకే. దశభాగం ఇవ్వడానికి మనం కష్టపడతాము, 100% ఇవ్వడానికి కష్టపడమా? దశభాగానికే కష్టపడుతూ ఉంటే 100% ఇవ్వమంటున్నాడు ఇక్కడ. పూర్తిగా నాదేనయ్యా, నా ధనమంతా నీదేనయ్యా, నా సమయం అంతా నీదేనయ్యా అంటే మనకి ఇది ఒకసారి కష్టంగానే ఉంటుంది. అందుకనే పేతురు అంటున్నాడు. అయితే ఈ శిష్యుల యొక్క యాటిట్యూడ్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టినవాడు. అందుకని ఈరోజు 27 నుంచి మనం చూస్తే పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకేం దొరుకును. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఫాలో జీసస్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఇన్హెరిట్ ద ఎటర్నల్ లైఫ్. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తుని వెంబడించాలి. నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు క్రిస్టియనా, ముస్లిమా, లేకపోతే హిందువా, ఏదైనా పర్లేదు. బట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించాలంటే యూ హ్యావ్ టు ఫాలో జీసస్. ఆమేన్. యేసు తప్పితే ఏ మార్గం లేదు నీకు. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. చాలా మార్గాలు, సముద్రంలోకి నిధులు వెళ్ళినట్టుగా మార్గాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అట్లా కాదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ద వే వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ జీసస్. యేసు మార్గంలో వెళ్ళడమే. కాబట్టి ఈయన అడుగుతున్నది ఏంటంటే, మేము అంతా కూడా వదిలిపెట్టాం కదయ్యా అంటున్నాడు. నిజంగానే వాళ్ళు వదిలిపెట్టారా? మార్కు సువార్త 10:28 నుంచి 30 వరకు చూడండి. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగి. మార్కు సువార్తలో కూడా ఇదే మాట మనం చూస్తున్నాం. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి అంటాడు. వాళ్ళు నిజంగానే మరి ఆ యొక్క యేసు ప్రభు వాళ్ళు ఆ గలిలయ సముద్రం దగ్గర అలాగా వెళుతున్నప్పుడు మొట్టమొదటిగా అంద్రేయ వీళ్ళని చూస్తాడు. చూసినప్పుడు ఆయన అంటాడు, మీరు లేచి నన్ను వెంబడించండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు వెంటనే వలలు వదిలిపెట్టారు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18 నుంచి మనం చూడవచ్చు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రియ సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూడండి, వీళ్ళ యొక్క తత్వం. శిష్యులు అనేవాళ్ళు ఎవరంటే విడిచిపెట్టి వచ్చేవారు. కానీ మనం ఆ విధంగా లేవు. కానీ శిష్యులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ కూడా శిష్యులు కావాలి. అందుకనే యేసు ప్రభు ఒక కాల్ ఇచ్చాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చూస్తే ప్రభు యొక్క కాలింగ్ అనేది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను క్రిస్టియన్స్గా చేయండి అన్నారు అక్కడ. ఎందుకు మనం అర్థంగా చేసుకోలేము సరిగా? మనం అందరం శిష్యులు అవుతున్నామా, క్రిస్టియన్స్ అవుతున్నామా? నాకు తెలిసినంత వరకు చర్చిలోకి వస్తే క్రిస్టియన్ అనే వస్తాం కదా. నేను శిష్యుడే అప్పుడని చెప్పారా మీరు? ఈరోజు నుంచి అది మీకు తెలియాలా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రిస్టియన్ అండ్ ఏ డిసైపుల్? యేసు ప్రభు క్రిస్టియన్గా మార్చి మనలేదు, కానీ ఎక్కువ మంది ఈ పేరు అలవాటైపోయింది.
మేము క్రిస్టియన్స్గా మారాము. యేసు ప్రభువుని వెంబడించడం అంటే నువ్వు శిష్యుడు. యూ హ్యావ్ టు బికమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుని వెంబడించి ఆయన చెప్పింది కూడా అదే, మీరు సర్వ సృష్టికి సువార్తను తీసుకుని వెళ్ళండి, సర్వజనులను శిష్యులుగా చేయండి. సువార్తను తీసుకుని వెళ్ళాలి, శిష్యులుగా చేయాలి. ఇక్కడంతా ఏంటంటే ఒక స్టేజ్ వరకు వస్తున్నాము, ఆ తర్వాత అసలు యాక్చువల్గా ఫస్ట్ శిష్యులుగా మారాలండి. యాక్చువల్గా దీని యొక్క పేరే క్రిస్టియన్ అనేది బియాండ్ డిసైపుల్షిప్. యాక్చువల్గా ఇట్ ఈస్ బియాండ్ డిసైపుల్షిప్. అంత్యోక్యలో మొట్టమొదటిగా వాళ్ళకి పేరు పెట్టారు. ఎవరికి పేరు పెట్టారు? ఇది 11వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. వాళ్ళు చాలా కాలం అక్కడ పరిచయం చేశారు. ఆ పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరు? దే ఆర్ డిసైపుల్స్. యేసు ప్రభు శిష్యులు. వాళ్ళు శిష్యులు చాలా కాలము అక్కడ పరిచయం చేశారు అంత్యోక్యలో. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు ఏమన్నారు తెలిసిన, వీళ్ళు యేసుని వెంబడిస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రిస్టియన్స్ అన్నారు. అప్పుడు వాళ్ళ పేరేమన్నారు? క్రిస్టియన్స్ అన్నారు. కానీ ఇప్పుడు అదంతా రివర్స్. యాక్చువల్గా మర్చిపోతున్నాం మనం, శిష్యుడు అనేది మర్చిపోతున్నాం. అయితే హూ ఈజ్ డిసైపుల్? ఎవరు శిష్యుడు? యేసయ్యను అంగీకరించిన వెంటనే శిష్యుడు కానారడు. శిష్యరకానికి చాలా ఉన్నాయండి కొలతలు. చాలామందికి తెలియదు ఇది. యేసయ్యని వెంబడించడం అంటే చాలా కష్టమైన కార్యంగా మనం తలస్తాం. ఒకసారి వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెంబడిస్తానని చెప్పేసి ఒక కుర్రవాడు బయలుదేరి వస్తాడు. మొట్టమొదటిగా కుర్రవాడు ఏమంటాడంటే, యేసయ్య నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ నేను నిన్ను వెంబడిస్తాను అంటాడు. అవునా? యేసు ప్రభు ఒక రిప్లై ఇస్తాడు ఆయనకి, నువ్వు వెంబడిస్తానంటున్నావు నిజమే, బట్ యూ షుడ్ నో మీ పర్సనల్లీ. నన్ను నువ్వు తెలుసుకోవాలి. యేసు అంటే ఎవరో తెలుసుకోవాలి, అసలు నేనేంటో తెలుసుకోవాలి, నేనుండే స్థలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి అని యేసు ప్రభు ఒక రిప్లై ఇస్తాడు. ఏ రిప్లై తెలుసా మీకు? నక్కలకి బొరియలు అంటే వాటికి చిన్న దాక్కునేదానికి. ఆకాశ పక్షులకి ఏముంటుంది? ఆకాశ పక్షులకి గూళ్ళే కదండి పక్షులకు ఉండేది. గూళ్ళు ఉన్నాయి వాటికి. సాయంకాలం అయితే అట్లీస్ట్ దే కెన్ గో అండ్ హ్యావ్ ఎ రెస్ట్. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన, మనుష్య కుమారుడు తలదాల్చుకునేదానికి కూడా స్థలము లేదు అని అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో యవనుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా వచ్చి, నేను క్రిస్టియన్ అవుతానని చెప్పలేదు ఆయన, నేను నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. ఐ వాంట్ టు ఫాలో యూ అన్నాడు. శిష్య రకానికి అంత ఈజీ అనుకున్నారు. మనం కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అలాగే అనుకుంటాం. యేసయ్యని వెంబడించడం చాలా ఈజీ. ఎందుకు అనుకుంటామంటే వెంబడించడానికి మనం చూడం, కానీ మనకున్న భారాలు మనకున్న ఇవన్నీ పోవడానికి ఒక ఒక డిజైర్ మనకేంటంటే ఈ భారాన్ని యేసు ప్రభు మాత్రమే తీసివేయగలడు అనే ఒక ఉద్దేశం పెట్టుకొని యేసయ్య దగ్గరికి వస్తాం. ఇక్కడ ఈ కుర్రవాడు కూడా యేసు ప్రభు చేసిన మిరకల్స్ అన్నీ కూడా చూసి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, నువ్వెక్కడికన్నా వెళ్ళయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. యేసు ప్రభు ఏమన్నాడంటే, నీవు వచ్చి నన్ను చూడు అనలేదు, కానీ మనుష్య కుమారుడు తలదాల్చుకునేదానికి, అంటే మనందరికీ ఇళ్ళు ఉన్నాయి కదా. యేసు ప్రభువుకి అప్పుడు ఒక స్టాండర్డ్ హౌస్ లేదనేది అని అర్థం. అందువల్ల తలదాల్చుకునేదానికి ఒక స్థలము లేదు అని. ఇది చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంత పావర్టీలో యేసయ్య నడిచాడా? నిజమే. మనం అందరినీ కూడా ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. ఆయన ఒక వడ్రంగి వారి కుమారుడిగా ఆయన వచ్చాడు. పూర్ ఫ్యామిలీలో హి వాజ్ బ్రాట్ అప్. ఒక రిచ్ ఫ్యామిలీలో కాదు. ఆ స్టార్ను చూసి వాళ్ళంతా వచ్చి నేరుగా వచ్చి
ఆ యొక్క హేరోదు రాజు దగ్గర గృహంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తీరా లోపలికి వెళ్ళిపోయేసి రాజు పుడుతున్నాడు ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే రాజు అంటే రాజగృహంలోనే పుడతాడు అనుకున్నారు, కానీ అక్కడ పుట్టలేదు ఆయన. హి హస్ టేకెన్ షెల్టర్ ఇన్ ఏ వెరీ వెరీ పూర్ మేనర్, మేంజర్. అంతగా తగ్గించుకున్నాడు యేసయ్య. ఆయన మరి ఏమన్నాడంటే, మనిషి కుమారుడు తల వాల్చుకునేదానికి స్థలము లేదు. నవ్ యూ టెల్ మీ వెదర్ యూ వాంటెడ్ టు ఫాలో మీ ఆర్ నాట్. అంటే అసలు అడ్రస్ లేదు. బైబిల్లో ఏం చెప్తుందంటే, ఆ యవనస్తుడు మరలా తిరిగి ఎక్కడ కూడా వచ్చి ఎంక్వైరీ చేసినట్టు కానీ, నేను నడుస్తాను అన్నట్టు కానీ ఎక్కడ లేడు. ఎస్ గాన్ బ్యాక్. ఈరోజు ఎంతమంది లేరు ఆ విధంగా? నేను యేసయ్య దగ్గరకు వచ్చినాను, బాగా రిచ్ అయిపోతాను అనుకున్నాను, మంచి పెద్ద పేరు వస్తుంది అనుకున్నాను, అసలు ఏం జరగడం లేదు, ఇదేమంత వాసి బాగలేదు, కాబట్టి దే విల్ గో బ్యాక్ అండ్ దే లివ్ దేర్ నార్మల్ లైఫ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వెంబడించడం అనేది ఏంటో మనకు తెలియాలి. యేసుని వెంబడించడం అనేది తెలియకుండా ఈ లోకంలో చాలామంది నామకే వాస్తే చర్చిలకు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. ఏదో భారం ఉంది, ఆయన దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే ఇది పోతుందంట, ప్రాస్పరిటీ గాస్పల్ అని చెప్పి చాలామంది చెప్తుంటారు. యేసయ్య దగ్గరికి రండి, మీరు మన ధనవంతులు చేస్తాడు. యేసయ్య దగ్గరికి రండి, జబ్బులు తీసేస్తాడు. యేసయ్య దగ్గరికి రండి, మీకున్న అంతా కూడా పూర్తిగా నయమైపోయి మీరు బాగుపడతారు, మళ్ళీ తిరిగి మీ జీవితాన్ని మీరు జీవించవచ్చు. కానీ ఎక్కడ కూడా యేసయ్య చేసే కార్యము నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి అని మాత్రము చెప్పడం లేదండి. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాల్లో ఎందుకు ఇంత కొదవ ఎందుకు అంటే, మనము యేసు ప్రభువును పూర్తిగా వెంబడించడం లేదండి. ఈ యొక్క శిష్యుడు మరి వచ్చి ఏమనుకున్నాడంటే, ఏదో ఎక్కువగా ఆయన దగ్గర తీసుకోవాలని ఆశపడుతూ వచ్చాడు. కానీ అలాంటిది ఎప్పుడు కుదరలేనప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. బట్ ఈరోజు మన యొక్క పాఠంలో అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు చాలా సిన్సియర్ పీపుల్, దే ఆర్ రియల్లీ డిసైపుల్స్. కాబట్టి వాళ్ళ జాలర్లు అక్కడ వెళుతూ ఉంటే యేసు ప్రభు వాళ్ళని ఏమన్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మీరు చేపలు పడుతున్నారు ఇప్పుడు, కానీ నా వెంబడి మీరు వస్తే మిమ్మల్ని మనుషులు పట్టే జాలరు. ఈరోజు మీ అందరూ కూడా అదే నేను చెప్పేది. మీరు ఒక్క చేప లేకపోతే ఒక్క మనిషిని పట్టే జాలరుగా కూడా లేకుండా కేవలం చర్చికి వచ్చి వెళ్ళిపోతుంటే మీరు యేసయ్యని ఎంత మాత్రం అర్థం చేసుకున్నారు చూడండి. నా వెంబడి వస్తే మిమ్మల్ని ఏంగా చేస్తాను నేను. హౌ మెనీ ఆర్ లైకింగ్ ఇన్ దిస్ గ్రూప్? మనుషులను పట్టు జాలరులుగా నేను కూడా ఉండాలి. ఎందుకంటే యేసయ్య చేసేది ఆ పని. నిన్ను ఏదో చేస్తాడు అన్నాడు అక్కడ. మత్తయ్య వాళ్ళ అంద్రియ వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటి, మీరు నాతో పాటు రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఈరోజు మనం వెంబడిస్తున్నాం, కానీ మనుషులు పట్టే జాలరులుగా ఆయన మార్చలేడా? ఆయన ప్రతి ఒక్కరిని, శిష్యుడిని ఆ విధంగా మార్చాలని కోరుకుంటున్నాడు. అందుకని ఇదే మాటలు మార్కు సువార్తలో కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 5:11 చూస్తే వాళ్ళు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అని చెప్పి రాస్తున్నారు. దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏం విడిచిపెట్టారు? సమస్తమును విడిచిపెట్టి. ఉన్నదానిలో 10 రూపాయలు విడిచిపెట్టాను ఉందా? ఉన్నదానిలో హాఫ్ వదిలిపెట్టుందా? అలా ఏమి లేదు. మనమే బైబిల్లో సరిగా తీసుకోము. మనం ఏం చేస్తామంటే, విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నాకున్నట్టు అన్నీ కూడా నేను తీసుకొని క్యారీ చేస్తాను. వాటిని విడిచిపెట్టకుండా ఆయనతో వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. అలా కాదు ఇక్కడ. సమస్తమును, ఎవ్రీథింగ్ దే హావ్ లెఫ్ట్. అలాగే 14:33 కూడా ఉంటుంది. శిష్యుడు అనేవాడికి అక్కడ పూర్తి డెఫినేషన్ ఉంటుంది. లూకా సువార్త 14:33 కూడా
ఆ ప్రకారమే మీలో మీలో తనకు తనకు కలిగిన కలిగినది అంతయు అంతయు విడిచిపెట్టని వాడు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు ఆ శిష్యుడు కాదు. కాబట్టి శిష్యుడికి ఇక్కడ మరలా డెఫినేషన్ వచ్చేసింది. వదిలిపెట్టమన్నాడు, రండి మీరు వదిలిపెట్టండి, నేను మనుషులు పట్టే జాలలుగా మారుస్తాను అని వచ్చేసారు. ఇక్కడ మరలా కొంతమంది వచ్చి అడుగుతున్నారు, నిన్ను వెంబడించడానికి ఏంటి కండిషను అంటే, అప్పుడు లోకాసు వార్తలో చెప్తున్నాడు ఆయన 9వ అధ్యాయం 23వ వచనం, ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు ఫాలో మీ, శిష్యులకైతే ఫాలో మీ అన్నాడు, వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడైతే జనరల్ కాంగ్రిగేషన్ అంతా వచ్చింది. ఇక్కడంతా డౌట్లతో ఉన్నారు, అసలు వెంబడించాలా లేదా, నేను ఏదో భారం ఉంది తొలగిస్తాడని వచ్చాను, తొలగించిన తర్వాత నువ్వేం చేయాలి, వెంబడించాలి. భారాన్ని తొలగించిన తర్వాత ఆయన వెంబడించడమే నీ కార్యం. కాబట్టి ఈ యొక్క జనులందరూ వింటున్నారు అక్కడ, అందరితో ఇట్లను ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల, ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు ఫాలో మీ, ఫాలో జీసస్, అప్పుడు ఎలా ఉండాలా, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలా, ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము ఉపేక్షించుకోవాలి, ప్రతిదినము ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. సింపుల్గా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, ఒక మాట చెప్పండి. కష్టమే. మరి నీ పాపం కష్టం కదా అండి, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నువ్వు నరకానికి డైరెక్ట్ చేయబడ్డావు, నీ పాపం నీకు భారంగా లేదా, నీకు తెలియదు దాని గురించి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్యము నరకంలో మంటలే. ఆ మంటల యొక్క విలువ తెలిస్తే, నీ పాపం యొక్క భారం ఏంటో నీకు తెలిస్తే, అప్పుడు తెలుస్తుంది యేసయ్యని వెంబడించడం సులభం. అది తెలియనంత వరకు ఇది భారంగానే అనిపిస్తుంది. బట్ ఇఫ్ యు నో దట్ ఐఎమ్ డెస్టైన్డ్ టు ద హెల్, నిత్య నరకానికి నేను రూట్ చేయబడ్డాను, దాని నుంచి నేను తప్పించుకోవాలి, అదొక్కటే మనుషులకు ఉండే ప్రధాన కార్యం ఈరోజు. దాన్ని తెలుసుకోలేక మనిషి పాపంలో ఉన్నాడు అనేది లేకుండా ఈరోజు జీవిస్తున్నారు. ఎవరన్నా అంటే నువ్వు పాపి అంటే, మీరు ఎందుకంటే అట్లా చెప్తారు, నేను ఎప్పుడూ పాపమే చేయలేదు అంటే ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉండొచ్చు, కొంతమంది మంచి వాళ్ళుగా ఉండొచ్చు కాదను, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, జన్మ తరహా. దావీదు ఏమంటున్నాడు, నా తల్లి గర్భంలో నుంచి నేను పాపంలోనే పుట్టాను. ఎందుకంటున్నాడు, బికాస్ సిన్ హస్ ఎంటర్డ్ ఇన్ దిస్ వరల్డ్. లాంగ్ బ్యాక్ ఈ సిన్ వచ్చేసి మొట్టమొదటి మనిషి జాతిని అంతా కూడా పాపం చేసింది కనుక సిన్ ఏలుతూ ఉందండి. ఆ సిన్ ఉన్నంత వరకు కూడా నువ్వు దేనికి దాసుడు అవుతావు తెలుసా, నీ మీద ఏది రూల్ చేస్తుందో దానికి దాసుడు, నువ్వు దానికి దాసోహుడివి. కాబట్టి అది నిన్ను రూల్ చేస్తుంది. తాగుబోతులకి ఆ త్రాగుడుతనం అనేది రూల్ చేస్తుంది. అది కానీ లేకపోతే వాళ్ళు తట్టుకోలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మరి పాపం ఉంది కాబట్టి పాపంలో ఉన్న మనిషి నేనేమనాలా, నేను పాపంలో ఉన్నాను, పాపం నుంచి నాకు విడుదల కావాలని వెతకాల, గ్రంథాలు వెతకాల. ఎక్కడ వెతికినప్పటికీ చివరికి యేసయ్యలోనే అది కనుగొంటాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని గ్రంథాలు వెతికినా కూడా చివరికి యేసయ్యలోనే విడుదల ఉంటుంది. యేసయ్య మాత్రమే సమస్త మానవాళికి తన రక్తాన్ని చిందించి విమోచన దయచేశాడు. కాబట్టి ఈ లోకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు ఒక శిష్యుడికి ఉండవలసిన ఒక ప్రధానమైన కార్యం ఇక్కడ చెప్తున్నాడు. ఏమని, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరి ఇంతగా నువ్వు చేస్తే ఇప్పుడు అడుగుతున్నాడు పేతురు, అయ్యా మేము విడిచిపెట్టాము, శిష్యులు అయ్యాం, మాకేంటి? మీరు చాలామంది ఏ పని చేసినా కూడా నాకేమన్నా దొరుకుతుందా,
ప్రతిఫల ఆపేక్ష కాకుండా ఏమి లేకుండా ఎవరు కూడా జీవించరు కదా, ఏదో ఒకటి ఉంటుంది. అలాగే పేతురు కూడా అడుగుతున్నాడు, నాకేంటి అన్నాడు. స్ట్రైట్గా చెప్పాలంటే యేసయ్యతో ఇవన్నీ కూడా చూసి, యేసయ్య మేము అన్ని విడిచిపెట్టాం కదా, దెన్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్, మాకేంటి అన్నాడు. దానికి యేసయ్య వీళ్ళతో అంటున్నాడు, ప్రపంచ పునర్జననం, రీజనరేషన్ అంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఒకరోజు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. మళ్ళా కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. ఆ యొక్క దశలో అక్కడ మీకు ఉండబోయే స్టేటస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. పునర్జననమందు లేకపోతే ఆ యొక్క పునఃస్థితి స్థాపనందు అని ఉంది కింద ఫుట్నోట్లో. అప్పుడు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అక్కడ యేసయ్య ఇక్కడికి వచ్చినట్టుగా ఉండడు, పేద వడ్డంగి ఆ ఇంట్లో ఉన్నట్టుగా ఉండడు. అక్కడ తన మహిమ గల సింహాసనం దగ్గర ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆ సింహాసనం ఎప్పుడు కూడా గ్లోరియస్ మహిమతో నిండిపోయి ఉంటుంది. అది ఆ సింహాసనం దగ్గర నేనున్నప్పుడు నాతో పాటుగా నన్ను వెంబడించిన మీరు ఎక్కడ ఉంటారట? 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. అంటే అక్కడ మరలా ఇశ్రాయేలు రూబేన్ దగ్గర నుంచి మరి ఆ యొక్క యోసేపు తన యొక్క చిన్న తమ్ముడైన బెన్యామీను వరకు 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలకి మరలా అక్కడ ఫిజికల్గా వర్గాలుగా ఉంటాయా అనేది కాదు, కానీ అక్కడ కూడా 12 సింహాసనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో చూస్తే 12, 24 కనిపిస్తాయి. ఇక్కడ 12 శిష్యులకి, 12 గోత్రకర్తలకి 24 సింహాసనం, ధవళ సింహాసనం మీద యేసయ్య కూర్చొని ఉంటాడు. హల్లెలూయా. శిష్యులకు చెప్తున్నాడు, మీరు నన్ను వెంబడించారు కాబట్టి మీరు కూడా నా సింహాసనం దగ్గర చుట్టూ ఉన్న ఆ యొక్క మీకు ఏర్పాటు చేసిన 12 ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి మీరు తీర్పు తీర్చెదరు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఇంకా పేతురు శిష్యులు షాక్ అయిపోతారు, ఇంత గొప్ప దండితుందా, మేము ఏదో విడిచిపెట్టే వాళ్ళు ఎప్పటికీ తెలియదు. వాళ్ళకి విడిచిపెడుతుండేటప్పుడు వాళ్ళకి ఇదంతా తెలియదు, కానీ ఇంతగా దేవుడు వాళ్ళ గురించి ఇదంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టున్నాడు. అందుకనే వాళ్ళ యొక్క జీవితాల్లో చూస్తే వాళ్ళు ఎక్కడ కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరలా బ్యాక్ అవ్వలేదు. మనుష్య రీతిగా ఉన్నప్పుడు ఓకే అన్నీ తలంచారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల వచ్చినప్పుడు పేతురు దగ్గర నుంచి కూడా అందరూ శిష్యులు ఎవరు కూడా ఆర్డినరీ డెత్కి ఒప్పుకోలేదు. ఏదో సుఖంగా ఉండి పోదాములే అలా కాదు. ఈరోజు సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు క్రిస్టియన్స్. ఎందుకంటే ఏ కష్టం వద్దు, సింపుల్గా అలా వచ్చి అలాగే వెళ్ళిపోవాలి. అదే డ్రై ఏరియా అది. అలాంటి జీవితాలు డ్రైనెస్లో ఉంటాయి. నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, ఒకరికి ఆశీర్వదకరంగా నువ్వు ఉండవు. కానీ కష్టాల శ్రమలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. ఒక శ్రమ గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఆ శ్రమ గుండా అనేకులు బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు మార్గదర్శకంగా ఉంటావు. వాళ్ళకి ఏ విధంగా దానిలో నుంచి బయటకు రావాలని చూపించగలవు. అలా కాకుండా నాకు శ్రమే రాకూడదు, అసలు శ్రమ వచ్చినప్పుడు ఇది నాకెందుకు వచ్చింది అనకూడదు. దేవుడు నీకు అలవ చేస్తున్నాడు. అది ఏ శ్రమ వచ్చినా ఏది వచ్చినా దేవుడు నిన్ను ఆ మార్గం గుండా అలవ చేస్తున్నాడు. మన ఆన్లైన్ ప్రేయర్లో కూడా యేసేపు యొక్క జీవితాన్ని గురించి ధ్యానించినప్పుడు యేసేపుని ఆ యొక్క ఉన్నతమైన ఫరో యొక్క సామ్రాజ్యంలో టాప్ పొజిషన్లో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆయన పంపించాలి. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. హల్లెలూయా. అన్నదమ్ముళ్ళు ఎందుకైనా ద్వేషించారు అనుకుంటాం కదా. దే ఆర్ నెసెసరీలీ దే హ్యావ్ టు హేట్ హిమ్. అప్పుడు మాత్రమే ఆయన్ని అక్కడి నుంచి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆయన నుంచి పంపించారు, అక్కడి నుంచి ఆయన
పోతేఫర్ ఇంటికి వచ్చాడు. పోతేఫర్ ఇంటి నుంచి అక్కడ ఉండిపోతే సెటిల్ అయిపోతాడేమోనని అక్కడి నుంచి ఆయన భార్య ద్వారా అభియోగం ద్వారా మళ్ళీ తిరిగి జైలుకి పంపించాడు. జైల్లో ఉండిపోకుండా దేవుడు అక్కడి నుంచి సింహాసనానికి మార్గం తెచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసాడండి. కాబట్టి నీకు ఒక శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమలో నువ్వు కుంగిపోకూడదు. నువ్వు ఎలా ఉండాలి? దేవుడు ఈ శ్రమలో నాతో ఏదో మాట్లాడుతున్నాడు. లెట్ మీ లిసన్, లెట్ మీ ఒబే. నేను దేవునికి లోబడతాను. ఈరోజు మనం పారిపోతున్నాం. శ్రమ వస్తే దేవుని తట్టు తిరిగి, ప్రభువా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఎక్కడ నేను సరిగా ఆలోచించలేదు, ఎక్కడ నేను నా మాటల్లో తప్పులు చేశాను, ప్లీజ్ టీచ్ మీ అని చెప్పి ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు అడగాల. ప్రతి మాటని నువ్వు ఆలోచించుకోవాలి. అప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అలా కాకుండా కుమారుడు బ్యాష్ నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి నువ్వు చేసిన తప్పులకి దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అడగాల, నేను ఈ ఫెయిల్యూర్లో వెళ్తున్నాను ప్రభువా, దీని యొక్క కారణం ఏంటో నాకు తెలియచెప్పు. ఒకవేళ నువ్వు ఆలోచించిందైతే దానిలో నిలబడి ఉండడానికి నాకు శక్తిని ఇవ్వని చెప్పి నువ్వు అడగడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ శిష్యులు వెంబడిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎంత ఆధిక్యత అండి. పరలోకములో 12 సింహాసనాలు వాళ్ళ కోసం ఏర్పాటు చేశాడు. ఆయన సింహాసనం చుట్టూ 24 ఆ యొక్క సింహాసనాల దగ్గర శిష్యులకి 12 గోత్రాలకి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఆ యొక్క జడ్జిమెంట్ సీట్ల మీద వాళ్ళు ఉండడానికి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. ఇది శిష్యులకి, ఇట్ ఈస్ ద అష్యూరెన్స్ టు సిట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క, అంటే దేవుని సింహాసనం కాదు కానీ ఆయన చుట్టూ ఉన్న సింహాసనాల మీద వీళ్ళు కూర్చోవడం ఇస్తున్నాడు. అయితే ఫర్ అదర్ పీపుల్ అంటే దే ఆర్ వెరీ క్లోజెస్ట్ సర్కిల్ అన్నమాట. తర్వాత బయట వలయం కూడా ఉంది, అంటే మిగతా అందరూ కూడా వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య 29వ వచనం, నా నిమిత్తము నా నామము నిమిత్తము అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తండ్రి తల్లి, పిల్లలు, భూములు, ఇళ్ళు విడిచిపెట్టడం. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టడం ఆశీర్వాదకరం. అందరూ చెప్తామా? విడిచిపెట్టడం ఆశీర్వాదం. దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇళ్ళు అంటున్నాడు, భూములు అంటున్నాడు, తల్లులు అంటున్నారు, తండ్రులు అంటున్నాడు. ఇట్స్ టెల్లింగ్ అబౌట్ ఎవ్రీబడి హూ ఇస్ క్లోజ్ టు యూ. నువ్వు ఎవరితో అయితే గట్టిగా పట్టుకొని ఉన్నావో వాళ్ళ గురించి దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఆలోచించుండవు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఒకవేళ నిజంగా ఇంత ప్రేమమయుడు దేవుడు, ఇంతగా ప్రేమించే దేవుడు కాబట్టి నిజంగా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ఇంకా పిల్లల్ని, కిడ్స్ని ఆయన ఇస్తున్నాడు కదా, తల్లిదండ్రులు ఆయన ఇస్తున్నాడు కదా. ఒకవేళ భూమి అంటూ ఆయన ఇస్తే, ఇండ్లంటూ ఆయన ఇస్తే ఆయన ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు. ఎందుకు ఇది అంటున్నాడు? ఇది ఒక్కసారి దీన్ని ఆలోచిద్దామా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? వదిలిపెట్టమంటున్నాడా దేవుడు? నిజంగానే వదిలిపెట్టమంటున్నాడు, కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టమంటాడు? పరలోక రాజ్యంకు నువ్వు వెళుతూ ఉన్నావు. నీ జర్నీ పరలోక రాజ్యం. నీ జర్నీకి వీళ్ళందరూ కూడా నీకు చుట్టూ ఉన్నారు, నీ వలయంలో ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు, అలాగే నీకు ఇచ్చిన ఇల్లు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడు వదిలిపెట్టాలి వాటిని? ద మూమెంట్ యు ఆర్ గెటింగ్ ఎనీ అబ్జెక్షన్. నీ మార్గానికి వీళ్ళు తప్పిస్తూ ఉన్నారు అనుకోండి, అది తల్లైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, ఒకవేళ భూమి వచ్చి అడ్డుపడుతుంది, ఈ భూమి వల్ల అన్నీ నీకు తగాదాలు వచ్చేసినాయి, ఏం చేయాలంటారు? వదిలిపెట్టాలి. ఇండ్లే అడ్డంగా వచ్చినాయి, ఏం చేయాలా? అబ్బాయి ఈ ఇల్లు నేను వదిలిపెట్టలేకపోతాను. ఈ ఇల్లు వదిలిపెట్టకపోవడం ఏంటండి? పరలోకంలో మనకి ఇల్లు ఉన్నాయి. యేసయ్య ఏమన్నాడు?
ఇదిగో నేను తిరిగి వస్తాను. నేను ఎందుకు వెళుతున్నాను అక్కడికి? ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్. నీవు ఉండడానికి అక్కడ మంచి సిద్ధపరుస్తున్నారు. అక్కడ వాల్యుబుల్ గృహాలు అక్కడ ఉన్నాయి మనకు పరలోకంలో. ఆర్ యూ రెడీ టు ఇన్హెరిట్? ఆమె ఏం అర్థం కాదు కదా, ఏం అర్థం కాదు. అది చాలా కష్టమైన సబ్జెక్ట్. పరలోకంలో ఇళ్ళు, ఎక్కడ ఇళ్ళు సరిగా లేవు. పరలోకంలో మాకు ఏముంటాయి అనుకుంటాం కదా, అది కాదండి. క్రైస్తవుడు అలా ఉండకూడదు. వీ హ్యావ్ టు థింక్ ఫర్ వాట్ వీఆర్ గోయింగ్ టు బీ. దానికోసం నువ్వు ఏదైతే చూస్తుంటావో, ఏది దృష్టిస్తావో దాని మీదనే నీ మనసు ఉంటుంది. అందుకని అంటాడు కదా, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి గురించి కాదు. ఎంత చెప్పినా కూడా మళ్ళా భూ సంబంధమైన వాటికి మనం వెతుకుతూనే ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు పైనున్న వాటికి వెతకాలి, నా నామము నిమిత్తము అన్నాడు. అందుకని అది మర్చిపోతాం. అన్నదమ్ములను వదలమన్నాడు, అక్క చెల్లెలను వదలమన్నాడు, తండ్రిని తల్లిని వదలమన్నాడు, ఇండ్లిని వదలమన్నాడు, భూములను వదలమన్నాడు. ఇది మాత్రమే చదువుకుంటాం బైబిల్లో. ఆ పైన హెడ్డింగ్ ఏమని రాశాడు? ఫర్ మై నేమ్ సేక్. మై నేమ్ సేక్. నా నామములో ఎప్పుడు వదలాలి నువ్వు? ఆ నామానికి అబ్జెక్షన్ ఒకటి, రెండోది అపకీర్తి. ఆయన నామానికి మహిమ రాకుండా నువ్వు వాళ్ళతో పాటు జత కలిసిపోతా ఉంటారు. రా బాబు సినిమాకి వెళ్దాం అంటారు. నువ్వేం చేస్తావు? మా తమ్ముడే కదా. వెళ్ళినోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మా తమ్ముడే వెళ్ళాను. మాస్టర్ గారు ఎందుకు వెళ్ళావా అంటే, మా బ్రదర్ అని వెళ్ళాను, మా సిస్టర్ అని వెళ్ళాం. మా సిస్టర్ కాదండి, ఆమె కోసం, కంపెనీ కోసం వెళ్ళాం. రకరకాలు ఏదైనా కావచ్చు. దట్స్ వై ఈజ్ టెల్లింగ్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నీ తల్లినైనా అక్క చెల్లెలైనా అన్నతమ్ములు ఎవరినైనా కూడా నువ్వు విడవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం కాదు. తాగుతున్నాడు, మా బ్రదరే కదా, మనం చాలా, మా ఇంటికి వచ్చినాడు, ఆయనతో పాటు ఒక బాటలు తెచ్చుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన తమ్ముడిని ఆయనతో పాటు కూర్చోకపోతే ఏమనుకుంటాడు? కూర్చున్నాను, కూర్చుంటే బాగానే ఉంది, ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఏమైంది? తాగావు, తాగిన తర్వాత మొత్తం దానిలోనే పడిపోయావు. ఇంకా వాట్ ఈజ్ యువర్ క్రిస్టియానిటీ? వాట్ ఈజ్ యువర్ డిసైపుల్షిప్? నథింగ్. ఈరోజు ప్రాబ్లం ఇక్కడే ఉంది. మీరు అనుకోవడం లేదు. చెల్లినైనా అక్కనైనా అన్నదమ్ముళ్ళైనా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహామును ఎప్పుడు ఆశీర్వదించాడో తెలిసినా? అందుకనే ఆయన అన్నాడు, నీవు లేచి నీ ఇంటి నుంచి, మొట్టమొదటిగా ఇంటి దగ్గరనే మొదలుపెట్టాడు. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఒక వలయం ఉంది, అది నేను చేయాలి. నేను నిన్ను ఆశీర్వదించాలి. మొట్టమొదటిగా నువ్వు ఫస్ట్ విడుదల పొందాలి. అక్కడ నువ్వు లేచి నీ ఇంటి నుంచి, బయలుదేరాలి. సో బయలుదేరాడు. కానీ అబ్రహాము మొత్తం ఇవన్నీ చేయలేదు ఫస్ట్. సో లేచిన వెంటనే ఆశ్రయించలేదు ఆయన్ని. ఆయన అలాగా తీసుకుని వెళుతూనే ఉన్నాడు. అబ్రహాము అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, ఏంటయ్యా ఆశీర్వించలేదు అంటున్నాడు. నేను ఆశీర్వదించాలంటే నీకు ముందు డెలివరెన్స్ కావాలి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం పూర్తిగా విడుదల పొందాలి. మనం అన్నిటినీ, పాపాన్ని, ఈ తట్టు ఆ తట్టు అంతా కూడా కావలించుకొని ఉంటే దేవుని ఆశీర్వాదం మన మీదకి ఎలా వస్తుంది? నో, ఇట్ విల్ నాట్ కమ్. అందువల్ల అబ్రహాము మొట్టమొదటిగా వాళ్ళ తండ్రి చనిపోయే వరకు కూడా అతని నుంచి కలలేదు. అక్కడ ఆగిపోయినాడు. అక్కడ ఆయన తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు మొదలైంది ఆయన జర్నీ. చనిపోతూ ఉన్నాడు. బంధువులు ఎందుగా పట్టుకొని వచ్చినావు అంటే మళ్ళా లోతుని వెంట పెట్టుకోవచ్చు. అది కూడా కుదరదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకా ఏకంగా మరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళేటప్పుడు భార్యను కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. భార్య ఏం చెప్తుంది? ఎటు మనకి సంతానం కలవడం లేదు, నువ్వు నా మాట విని నా యొక్క దాసుతో వెళ్ళు, అట్లీస్ట్ సంతానం వస్తే దేవుడికి ఏదో సాక్ష్యం చెప్తాం, వెళ్ళి దేవుడు కార్యం చేశాడు హల్లెలూయా. నో, నీ వల్ల జరిగే పనితో దేవుడు అంత ఘనంగా ఆయన నామాన్ని భయపరచుకోడు. దేవుడు తన నామాన్ని, తన యొక్క
కెపాసిటీలో చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వేదో కష్టపడి నా డబ్బులు ఉన్నదంతా పెట్టేశాను అనుకునే విధంగా నేను చేత ఖర్చు పెట్టించను. కానీ దేవుడు చేస్తే అది మ్యాగ్నిఫిషెంట్గా ఉంటుంది, అది చాలా ఉన్నతంగా ఉంటుంది అది. కాబట్టి ఆ భార్యను కూడా పక్కన పెట్టి తీరా మోరియా పర్వతానికి ఇస్సాకును బలిచ్చడానికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ ఒక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నాడు 22వ అధ్యాయంలో ఆదికాండం చూస్తే ఏమంటాడు, ఇప్పుడు నాకు నీవు దేవుని యందు భయభక్తులు గలవాడమని, దేవునికి లోబడేవాడని నేను ఇప్పుడు అర్థం చేస్తున్నాను. నౌ ఐ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. హల్లెలూయా. ఊరికేనే రావండి బ్లెస్సింగ్స్ కదా, ఊరికేనే రావు. ఈ మధ్య నగలు కొని అతను కూడా చాలాసార్లు ఇస్తారు. డబ్బు ఊరికేనే రాదండి. ఎవరు కానీ ఆశీర్వాదాలు అంత ఈజీగా వస్తాయండి? ఆశీర్వాదాలు ఊరికేనే వస్తాయా? దేవుని యొక్క కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు ఒక్క మాట పడలేదు అనుకోండి, మనం ఇంతగా దిగజారుగా ఉంటాం కదా, కోపం మన ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంత పెద్ద ముఖం వేసుకొని ఆ విధంగా ఉంటాం? ఎందుకంటే మనకు పడలేదు ఆ మాటలు, వెంటనే అప్సెట్ అయిపోతాం. మరి అలా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలి. అదే ఈ బోధ, అదే యేసు ప్రభువుని వెంబడించడం. ఈరోజు మనం సంఘానికి వస్తున్నామంటే యేసు ప్రభువు మన దగ్గర నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాడు. నా కుమారులను నేను ఆశీర్వదించాలి. అందుకని ఆయన అంటున్నాడు, నీవు నీ యొక్క నా నామము నిమిత్తము విడిచిపెట్టాలి. నా నామం అంటే ఏంటి? అది పరిశుద్ధ నామం. ఆ నామాన్ని తీసుకొని పోయి అనహోలితో కూర్చొని వాళ్ళతో పాటు విందుల్లో, వాళ్ళతో పాటు అన్నింటిలో నువ్వు కలిసిపోతుంటే దేవునికి ఇష్టం అది? పరిశుద్ధుడు పరిశుద్ధులుగానే ఉండాలి. ఆమేన్. అపరిశుద్ధులు అపరిశుద్ధులుగానే ఉండేవండి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేదు, ఉండనివ్వండి. కానీ నువ్వు వెళ్ళి ఆ పరిశుద్ధులో కూడికలో కాకుండా అపరిశుద్ధులతో కలిస్తే దేవునికి ఇష్టం లేదు, నిన్ను ఆశీర్వదించలేడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా వదిలిపెట్టిన వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో నా యొక్క కుటుంబమే కదా నేను వదిలిపెడుతున్నాను, వాళ్ళు సరిగా లేరు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టినప్పుడు నీకు 100 రెట్లు అన్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ? విడిచిపెట్టిన వాడు ప్రతివాడు 100 రెట్లు అంటే ఒక్కడిని వదిలితే 100 మందిని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కడను వదిలితే, దేవుని నామానికి వ్యతిరేకంగా ఉన్నవాడు దేవుని నామానికి మరి కలుషితం చేస్తున్నారు కనుక నేను వీళ్ళని పక్కన పెడుతున్నాను. దేవుడు ఏమన్నాడు? వాళ్ళ పక్కన పెడితే నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వాళ్ళతో పాటు చెత్త కలుపుకుంటే నేను నిన్ను ఆశీర్వదించాను. దట్ ఈస్ సింపుల్ మీనింగ్. అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆ కలయికలో కూడా పరిశుద్ధత కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, తన బిడ్డలు కూడా ఆ పరిశుద్ధ కోవలోనే జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కాకుండా ఇది కాక నీకేమిస్తాను నేను? నిత్య జీవం. దిస్ ఇస్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మనం ఎక్స్పెక్టేషన్ అంతా కూడా నిత్య జీవం. మనం అనుకుంటాం ఇప్పుడు కాకుండా ఎప్పుడో పరలోకంలోనే మనం ఆశీర్వదిస్తాడు, అక్కడే నిత్య జీవం. కాదు, ఈ లోకంలోనే. ఇది ఇంకా నీకు మార్కు సువార్త చూడండి, 10వ అధ్యాయం 29. భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఇక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటుగా 100 ఇండ్లు అన్నదమ్ములు అన్నీ ఉంటాయి. కానీ వాటితో పాటుగా ఇంకోటి యాడ్ చేశాడు. ఏంటది?
హింసలతో పాటు, అంటే యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్. యేసుప్రభు చెప్పిన మాట అది, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ఆన్ ద ఎర్త్, బికాస్ ఆఫ్ టోటల్ కమ్యూనిటీ అంతా సిన్లో ఉంది, దాని యొక్క భారం నీ మీద పడుతుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్స్, శ్రమలు ఉంటాయి. శ్రమలతో పాటుగా నీకు ఎవరినైతే నువ్వు పోగొట్టుకున్నావో నూరంతలుగా ఇస్తాను, అది కాకుండా నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ నిత్య జీవం గురించి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు అంటాడు, ఎవరంట ఈ నిత్య జీవం పొందుకునే వాళ్ళు? ఎవరైతే అనేకులను దేవుని తట్టు తిప్పుతారో. మరియు సమాజంలో నిద్రించు అనేకులు వేలుకొందురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలొకటకును, నిత్యముగా హేయులొకటకును వేలుకొందురు. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇది నిత్య జీవాన్ని గురించి దానియేలు గ్రంథంలో మొట్టమొదటిగా ఆయన ఫోర్సెస్ చూశాడు, ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 25లో కూడా 34-36 వచనాల్లో యేసు ప్రభు తన యొక్క శిష్యులతో పాటుగా తెలియజేస్తున్నాడు ఈ మాటలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, మీరు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఇది సిద్ధపరచబడిన రాజ్యం మనకు ఉంది కాబట్టి వీళ్ళని చూసి ఆయన ఏమంటున్నాడంటే, రండి, మీరు మీకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని ఇన్హెరిట్. నేను అదే అన్నాను, ఫాలోయింగ్ జీసస్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసు ప్రభువుని నువ్వు వెంబడించితే నీకు నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అందుకని అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచ్చినారు. ఎవరో నా మాటను వినరు కానీ నా గొర్రెలు, అంటే నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నువ్వు వెంబడించాలంటే ఆయన స్వరం వినాలి, ఆయన ఎవరో నీకు తెలియాలి కదా. అందుకని ఇవన్నీ కూడా ఎటర్నల్ లైఫ్కి మనకు చాలా అవసరం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో పౌలు తిమోతికి రాస్తూ నిత్య జీవానికి నువ్వు ఇవన్నీ చేయాలి అంటాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. చూసారా, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి? సత్క్రియలు అనేది ధనం అంటే మంచి క్రియలు చేయాలి, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలించు. ఇవన్నీ కూడా దేవుని నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళేటివిగా ఉన్నాయి. ఈ యొక్క లైఫ్లో మనం స్థిరంగా వీటిని వాటిని అక్వైర్ చేసుకొని నిశ్చయంగా నేను పరలోకానికి వెళతాను అనుకోవాలి అనే నిశ్చయత ఎప్పుడు ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్లీ యాటిట్యూడ్స్, లేకపోతే ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని నీవు వీడాలి అంటున్నాడు. రెండవది, పూర్తిగా యేసు మీదనే విశ్వాసం ఉంచాలి. నువ్వు ఏదైనా కార్యం చేయి, యేసయ్య ఏ మాట చెప్తున్నాడు, యేసయ్య వెళ్ళమంటున్నాడా, యేసయ్య వినమంటున్నాడా, యేసయ్య ఈ యొక్క మార్గంలో వెళ్ళమంటున్నాడా లేదా నువ్వు తెలుసుకోవాలి. మూడవది, ఆత్మీయ పరిచర్య చేయాలి. అంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైన పరిచర్య ఒక మనిషిని నరకంలో నుంచి మోక్షంలోకి లేకపోతే నిత్య రాజ్యంలోకి తీసుకురావడమే ఆత్మీయ పరిచర్య. డబ్బులు ఇవ్వడం కాదు, ఏదో బట్టలు పెట్టడం ఇవి కాదు. ఒక ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే ఒక అతనిని నీ మాటల ద్వారా ఆత్మీయంగా కొంచెం పెంచాలి, కొంచెం బలపరచాలి. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆత్మీయంగా నువ్వు ఎదిగింప చేయాలి. ఆత్మ సంబంధం
ఆత్మ సంబంధమైన విత్తనమును వేయాలి. గలతీ పత్రిక 6:8 అంటాడు, మీరు ఏది విత్తుతారో దాన్ని కోస్తారు. ఎలాగనగా ఆ. తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట క్షయమనే పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ అనే నిత్య జీవాన్ని. కాబట్టి నిత్య జీవం అంటే ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఏ టోటల్ 100%. సమస్తము అన్నా కదా, నా సమస్తము నీకు ఇస్తాను యేసయ్య. కాబట్టి ఏది కూడా మీరు రిజర్వ్ చేసుకోబాకండి, ఇది నాది ప్రభువా, ఇది నీది, నువ్వు ఇక్కడి నుంచి రావద్దు. క్రిస్మస్ పండుగలో నాటకాలు వేసేటప్పుడు పిల్లలు చెప్తుంటారు, పిల్లాడు బాగా మరి సినిమాలు చూసే టైం, కానీ ప్రేయర్ చేస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు. వచ్చేస్తే ఆల్రెడీ సినిమా టికెట్ బుక్ చేస్తున్నారు, ఆ ఫ్రంట్ అడుగుతున్నాడు వెళ్ళాలా, కానీ యేసు ప్రభు వచ్చేసాడు ఇంటికి. ఏం చేయాలా? యేసు ప్రభు నేను కూడా నీతో పాటు వస్తానంటాను. యేసయ్య నువ్వు రాకూడదు అక్కడికి, ఎందుకంటే నేను వెళ్ళే చోటు నువ్వు రాకూడదు, కానీ నువ్వు నాకు కావాలి. యేసయ్య అన్నాడు, లేదా నేను వస్తానంట. సో ఫోన్లు వస్తున్నాయి మళ్ళా. ఏం చేశాడు? అతను తీసుకొని వెళ్ళి ఒక సిలువ ఒక మేకులు పెట్టి కట్టిపడేస్తున్నాడు. కట్టిపడేస్తున్నాడు, ఎక్కడే ఉండు అని తలపేసి వస్తే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఈయన వెళ్ళి సినిమా చూసుకొని సంతోషపడి మళ్ళా వచ్చి యేసయ్యతో పాటు ఉండాలి. చూసారా? కాబట్టి యేసయ్య కావాలి, సినిమా కూడా కావాలి. అవుతాయి రెండు? నిశ్చయంగా జరగవు. జాగ్రత్తగా ఉండండి. కనుకనే ఇవన్నీ కనుక మనం చేస్తే నిత్య జీవం ఖచ్చితంగా మనకు ఉంటుంది. లేకుంటే 30వ వచనం చెప్పినట్టుగా మొట్టమొదటిగా నువ్వు చాలా ఉద్యోగంగా ఉండి ముందు పరిచర్య చేసావు, చాలా అందరూ కూడా నేను శభాష్ అన్నారు, అందరూ మంచి పరిచర్య చేస్తున్నావు అన్నారు. కానీ గ్రాడ్యువల్గా రోజులు గడుస్తూ ఉండగా ఏమైంది? అలాగా వెనకాల సీటు. చాలామంది వస్తే వెనకాల కూర్చోవాలని చూస్తారు, ఎందుకో తెలియదు. ఎందుకు? ముందుకు రండి, ముందు పరిచర్య చేయండి. అందరికీ కొంచెం పరిచర్యలో మనం తోడుగా ఉండాలి. అట్లాంటి ఒక యాటిట్యూడ్తో రావాలి. కనుక యేసు ప్రభువుతో ఉండడం అంటే వెలుగులో జీవించడం. నువ్వు కూడా ఒక మాదిరికరమైన జీవితంలో ఉండాలి. అలాగా ఉన్నప్పుడు నిజంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినట్టుగా మన నేత్రాలు ఆయన వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. మనకు ఒక పందెం ఉంది. ఆ పందెం ఏంటంటే ఈ సాతానుని వదిలిపెట్టి మనము నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. అక్కడ ఆయనతో పాటుగా ఉండాలి అంటే మన ఎదుట ఉంచబడిన పందెం ఉంది. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అంటే ఎవరి వైపు చూడాలి? నువ్వు యేసు వైపు చూడాలి. హల్లెలూయా. ఒక పందెం ఉంది, ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి. మన కోసం యేసయ్య ఏ విధంగా అయితే మరి అంత అవమానాన్ని అన్నీ కూడా నిర్లక్ష్య పెట్టి మరి ఆయన ఏ విధంగా అయితే ఈ పందాన్ని గెలిచి వెళ్ళాడో అదేవిధంగా మనం కూడా గెలవాలి. కాబట్టి ఆయన్ని చూద్దాము, ఈ పందెములో ఓపికతో ముందుకు వెళదాం, నిత్య జీవాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ లోకము అశాశ్వతమైనది, శాశ్వతమైన లోకము మాకుంది, పరలోక రాజ్యము, నిత్య జీవం. దాన్ని అనుగ్రహించడానికి ప్రభువా ఈ లోకానికి వచ్చారు. మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా మేము జీవించడానికి కృప దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనమందరము గురి ఎత్తుకు వెళ్ళే వాళ్ళంగా మనకు ఒక గురి ఉంది, అది పరలోక రాజ్యం. మన యొక్క ప్రయాణం అంతటి కూడా ముగింపు మనం పరలోకంలో యేసయ్యతో కలిసి ఉండాలి, నిత్య రాజ్యంలో ఉండాలి. అక్కడ యేసయ్య మనకు ఏర్పాటు చేసిన నిత్య మహిమ స్థానము, ఆ ఇళ్లలో మనం ఉండడానికి మనం ఒక నిశ్చయతతో ఒక గురితో పరిగెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, గురి యొద్దకే
నీ ఆత్మీయ ప్రయాణంలో అనేక కొండలు ఎదురుస్తూనే ఉంటాయి, అనేక లోయలు ఎదురుస్తూనే ఉంటాయి. యేసయ్యతో కొనసాగడానికి ఏదైనా పర్వాలేదయ్యా, నీతో నేను కొనసాగుతాను. గురి ఎద్దకు వెళ్ళే వాళ్ళంగా మనం వెళ్ళాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ గురి ఎలా ఉంది? ఏమి సంపాదిద్దామా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా? కేవలం వీటి పట్లగే ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నిత్య రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య మార్గాన్ని పూర్తిగా వెంబడిద్దాం. ఇట్ ఈస్ నాట్ అ పార్షియల్ కమిట్మెంట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. దేవుడు పూర్తిగా ఆయనతో వెళ్ళాలనుకుంటున్నాడు. లోకంలో అనేక అడ్డులు ఉన్నాయి, అది కొండలైనా లోయలైనా, అది ఏ పరిస్థితికి అయినా పరిస్థితులకు మించిన యేసయ్యని వెంబడించడానికి నిశ్చయంగా ఒక మార్గంలో, ఆయన యొక్క మార్గంలో వెళతామని ఒక నిర్ణయం తీసుకుందాం. రోజు మనం వాక్యం వింటున్నాం, అనేక రోజులుగా వింటున్నాం. నిత్య జీవాన్ని గురించిన మాటలు యేసయ్య మనకు తెలియజేశాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నిత్య జీవితానికి నేను నడిపిస్తాను, నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే అనేక మనుషుల్ని పట్టు జాగ్రత్తగా నేను చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు నిన్ను వాడుకుంటాడు. నాకెందుకులే, నాకుండే సమస్యలు నాకున్నాయి, ఈ లోకంలో నేను ఏదో తిని ఏదో విధంగా ఉంటాననుకుంటే అలాంటి వారికి ఈ వర్తమానం వర్తించదు. ఒకవేళ నిజంగా ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం యు ఆర్ లిసనింగ్, ఈవెన్ దెన్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన్ని వెంబడించు. ఆయనలో నిత్య జీవం ఉంది. ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆయన మిమ్మల్ని అందరినీ దీవించు, మనల్ని దీవించును, సంఘాన్ని దీవించు. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యముని బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి, నీ కొరకు వాడబడే కొరపను దయచేయండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదానికి కారకులుగా మార్చండి. నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, దీన్ని వెంబడిస్తూ పూర్తిగా నీ మీదనే గురిపెట్టుకుని ముందుకు సాగే కృప మా అందరికీ దయచేసి దీవించమని మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.